ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమా అని చెప్పాలి. కెరటాల సినిమాని. సముద్రంలో మొత్తం ఫైట్స్ ఉంటాయా? అది సముద్రపు దొంగ అనేది హాలీవుడ్ మూవీ ఉంటది. ఇది సముద్రపు హీరో అని పెట్టచ్చు. ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నరేషన్ అనేది అలా లేక చూపించినారు. హీరోయిన్ ఏంటి భయ్య, సినిమా ఇంటర్వ్యూల తర్వాత కనిపించండి. హీరోయిన్ అంటే మనం జాన్వీ కపూర్ బాలీవుడ్ యాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే దానికి హైప్ ఇవ్వాలి. చాలా అమ్మాయిలు వస్తారు, జాన్వీ కపూర్ చూడడానికి వస్తారు కదా, మరి వాళ్ళకి మరి వాళ్ళు రిజల్ట్స్ అయిపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి ఆ ఒక్క సాంగే ఉంది భయ్య. ఆ ఒక్క సాంగ్ ఏ సాంగ్ మనమే సింగర్ మా భయ్య, మనం పాడితే మీరు అందరూ మౌతులు క్లోజ్ చేస్తారు భయ్య. దేవర చెప్పాడంటే చేశాడని అర్థం, చేశాడంటే హిస్టరీలో ఉంటుందని అర్థం. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ కొట్టొచ్చా? బ్రేక్ కొట్టారా? అది రాజమౌళిది బాహుబలి 2 ఉంటది కదా, కత్తితో పొడిచేది. ఇందులో కూడా పార్ట్ 2 లో ఎవరు పొడిచారని సస్పెన్స్ ఇచ్చారనమాట. దేవరని చంపింది ఎవరు అని అంటాడు. బాహుబలి అడుగుతారు కదా, కట్టప్పని బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని, ఇందులో దేవరని చంపింది ఎవరని పార్ట్ 2 లో చూసుకోవాలి. సొరసాపే గ్రాఫిక్స్ గురించి అడుగుతా ఉన్నా, రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడిగారు. రియల్ ఫైట్ అయితే బాగానే చేసిండు. డైరెక్టర్ గారు కొంచెం అడ్వైస్ తీసుకొని ఎన్టీఆర్ తోని పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్. మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం.